శ్రీ అరుణాచల మహత్యము అధ్యాయం 8 ప్రారంభం. అప్పుడు గౌతముడు పార్వతీదేవితో తన పూర్వ కథను ఇలా వివరించాడు. ఒకానొకప్పుడు కైలాసములో ఉన్న నన్ను పరమశివుడు పిలిచి తీర్థయాత్ర చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. శివుని ఆజ్ఞ మేరకు నేను అనేక క్షేత్రములను దర్శించి అనేక లింగములను సేవించాను. రుద్రక్షేత్రమైన కేదారనాథము, నారాయణ క్షేత్రమైన బద్రీనాథము, కాశీ క్షేత్రము, ఉత్తరాదిన గల అనేక పుణ్యక్షేత్రములను దర్శించాను. దక్షిణమున శుభప్రదమైన శ్రీశైలము, కంచి మొదలైన పుణ్యక్షేత్రములను దర్శించాను. ఋషులు, దేవతలు, గణములు, మహాయోగులు మొదలైన వారి చేత స్థాపింపబడిన అనేక లింగములను దర్శించాను. కొన్ని స్వయంభూలింగములను కూడా దర్శించాను. నేను ఈ విధంగా శిష్యులతో కలిసి అనేక క్షేత్రములను, తీర్థములను సేవించుకుంటూ శివస్మరణ గావిస్తూ తపస్సు, యజ్ఞము, యాగములను ఆచరిస్తూ భూమండలమంతా పర్యటించాను. ఈ విధంగా సంచారము చేసి నేను అరుణాచల లింగమును చేరుకున్నాను. ఇక్కడ ఉన్న సిద్ధులు, మహాత్ములు, యోగనిష్ఠులు అయిన వారు ఎందరో అరుణాచలమును సేవించుకునుట గమనించాను. అప్పుడు మహాభక్తితో లింగములలో మొదట ఆవిర్భవించినది, సాటిలేని మహిమ కలది అయిన అరుణాచలుణ్ణి ఇలా స్తుతించాను. ఓ దేవా అరుణాచల, నిన్ను ప్రథమముగా బ్రహ్మ దివ్యమైన కన్నులతో దర్శించాడు. నిన్ను వేదములు అసౌ యస్రామో అరుణవత బభ్రుస్తుమంగళ అని కీర్తిస్తున్నాయి. నమస్రామ్రాయ చారుణాయ శివాయ పరమాత్మనే, సర్వవేద స్వరూపాయ నిత్యాయ అమృతమూర్తయే, కాలాయ కరుణార్ద్రాయ దృష్టిపేయ మృతాబ్ధయే, భక్తవాత్సల్య పూర్ణాయ పుణ్యాయ పురభేదిని అని వేదములు ఎంతగానో కీర్తించాయి. ఓ దేవేశ, నీ దర్శనము సర్వఫలప్రదము. నిన్ను దర్శించిన వారికి ఇతర తపస్సులతో పని లేదు. ఈ కర్మభూమి నీ చేత పవిత్రము గావించబడింది. దేవతలందరూ నీ ఆశ్రమంలోని నివసించాలని ఉవ్విల్లూరుతున్నారు. నేను చేసిన తపస్సులన్నీ ఫలించి నేటికి నీ దర్శన భాగ్యం కలిగినది. ఈ విధంగా ఒక పర్వత రూపంగా నిలిచిన నీ లింగము మరెక్కడా లేదు. సూర్య చంద్ర అగ్నితో కూడిన త్రికోణములతో త్రిమూర్తి స్వరూపమై మనోహరమై అలరారుచున్నది ఈ పర్వతం. త్రిశక్తి సమన్వితమైన, త్రికాల విధాయకమైన, త్రిదేవాత్మకమైన, త్రికోణ సమన్వితమైన మహాంత రూపము ధరించిన భూమండలములో అరుణాద్రివై వెలిసావు. దర్శన మాత్రము చేతే అవ్యాజ కరుణను ప్రసరించే నీవు సకల మానవులకు సమస్త భోగములను ఇస్తున్నావు. పూజలు జరుపబడిన లింగములను శూన్యలింగములు అంటారు. ఈ గిరి మాత్రం ఎల్ల వేళలా సర్వ దేవతల చేత పూజించబడుతున్నది. ఓ కరుణాపూర్ణ శోణాద్రీశ్వర మహాదేవ, సంసార సాగంలో మునిగి ఉన్న ఈ దీనుణ్ణి కటాక్షించుము. నీవు భక్తవత్సలుడు కదా అని ప్రార్థిస్తున్న నన్ను చూసి అరుణాచలేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై, వత్స, నీ భక్తికి నేను సంతోషించాను. నీవు నిత్యం నా సన్నిధిలోనే నివసిస్తూ సర్వోపచారాలతో నన్ను అర్చిస్తూ తపమాచరించుము. నా మహత్యమును సర్వజీవులకు తెలియజేయము అని అనుజ్ఞ చేశారు. పూర్వము కైలాసములో తపస్సు చేస్తున్న నన్ను పరమశివుడు ఇలా ఆదేశించాడు. సప్తర్షులు దేవలోకములో నిత్యము నన్ను అర్చించుచున్నారు. మహా తపస్సాలివి అయిన నీవు ఈ భూలోక వాసులందరికీ శుభము కొరకు ఇక్కడ ఆగమ శాస్త్ర ప్రకారము అర్చనలు కొనసాగింపుము. దేవతల చేత ఆకాశంలో దివ్యమైన గొప్ప పూజ జరపబడుతున్నది. అదే విధంగా నీవు భూమి యందు అరుణాచల పూజను జరిపింపుము. నీకు అరుణాచల మహత్యము ఇంతకు ముందే తెలుపబడినది కదా. ఈ భూమిలో నాకు ప్రీతిపాత్రుడవైన నీవు నివసించి నా మహిమను కీర్తింపుము. ఇంతకు ముందు నన్ను పూజించిన మహాత్ములందరికంటే నీవు అధికుడవు. అందుచేత శివార్చన విధానమును అందరికీ శుభమును కలిపే విధముగా ఏర్పరచుము.